ఓన్లీ సైకిల్ అన్నీ ప్రజలే కాపాడు, ఇలాంటి వాళ్ళే కాపాడుకోవాలి. పోతే పోతే అన్న అలకిన వాళ్ళు ఇగోని పోని రమాదేవి నా పేరు. నేను ఇబ్రహీంపట్నం చేసిన మీటింగ్ నిర్వహిస్తున్నాను. మాకు సిపి సారు ఆదేశాల ప్రకారం ఫుడ్ పెట్రోలింగ్, సైకిల్ పెట్రోలింగ్ తిరగమని చెప్పిండు. దానికి సైకిల్ పెట్రోలింగ్ తిరుగుతూ మేము సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి, మళ్ళీ గాంజా గురించి, పబ్లిక్ బస్ స్టాప్లలో కానీ రోడ్ పైన ఉన్న వ్యక్తులకు కానీ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి స్టేటస్లలో పెట్టి వాళ్ళకు అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ పంపించి అవి క్లిక్ చేస్తే మీకు మనీ ఇస్తామని, లేదా పార్ట్ టైం జాబులు, గవర్నమెంట్ జాబులు ఇస్తామని అట్లా వేయడం వల్ల మాకు సైబర్ క్రైమ్ పిటిషన్లు ఎక్కువైతున్నాయి. దాని గురించి మేము అవేర్నెస్ చెప్పడం, ఆ లింకులు క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న డబ్బులు కానీ మీ యొక్క ఫోటోలు కానీ మార్పింగ్ అవుతున్నాయి అనేది చెప్పడం, వాటి గురించి అమ్మాయిలకు ఎక్కువ కాలేజ్ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సిటీలు ఉన్నాయి కదా, సిటీలు ప్రత్యేకంగా సైకిల్ ఎందుకు ఇచ్చామని చెప్పి షీటింగ్ వాళ్ళంటే అంతా చూసుకోవాలి. మలేరియా మనకు చూసుకుంటే ఎక్కువ అవగాహన వస్తుంది. ఓ రోజు వీళ్ళు తిరుగుతున్నారు కదా, వీళ్ళకి చెప్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేసి భయపడకుండా మాకు చెప్తారనేసి మేము తిరుగుతున్నాం. అమ్మాయి కదా, మేము ఒకరం తిరిగితే మాకు ఏమన్నా వాళ్ళది ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తారనేసి మేము చెప్తున్నాం. వాళ్ళ గురించి ఎవరన్నా వాళ్ళని చీఫ్ టీచింగ్ చేసినా కానీ ఏమన్నా బెదిరించినా కానీ మాకు చెప్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాం. గాంజా విషయంలో చాలా పిల్లలు అలవాటు పడుతున్నారు. అట్లా 100 మంది మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ సైకిల్ నేను ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ జలంధర్ నా పేరు. మాకు సిపి గారి ఆదేశాల ప్రకారం మాకు సైకిల్ పెట్రోలింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సిపి గారి ఆదేశాల ప్రకారం మేము ఇబ్రహీంపట్నం టౌన్లో సైకిల్పై గస్తీ తిరుగుతున్నాము. గస్తీ తిరుగుతూ ఈ సైబర్ నేరాల గురించి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం, వాళ్ళకి చెప్పడం, ఇంకోటి గాంజా విషయంలో ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మాకు ఏమని చెప్పడం, ఈ సైకిల్ మీద తిరుగుకుంటూ మేము చెప్తున్నాము. సైకిల్ గస్తీ చేసుకుంటూ తిరిగి చెప్తున్నాము. పబ్లిక్ కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. పబ్లిక్ కూడా బాగుంది, మిగతా తిరగడము మంచిగా ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఏ నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఏ నెంబర్లో కలుస్తారు? మీరు 100 డైల్ చేసినా కూడా మేము వస్తాము. 100 డైల్ చేసినా కూడా వస్తాం. పిఎస్ మొబైల్ చేసినా కూడా వస్తాము. పెట్రోల్ మొబైల్ చేసినా కూడా వస్తాం. మా పర్సనల్ నెంబర్లు ఉన్నాయి పబ్లిక్ కన్నా, వాళ్ళు ఫోన్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు ఇంత మీరు బండ్ల మీద తిరిగేది కదా, ఇప్పుడు సైకిళ్ళ మీద ప్రత్యేకంగా ఎందుకు తిరుగుతారు? అంటే బండ్ల మీద దొరకట్లేదా ఎట్లా? బండ్ల మీద తిరిగితే కొన్ని ప్లేసులకు బండ్లు పోవు, ఈ సైకిల్ అయితే పోతాయి. కొన్ని ఇబ్రహీంపట్నం ఏరియాలో కొన్ని ఏరియా బైక్
సందులు ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి, దాంట్లో మీద తిరగడానికి సైకిల్ అనుకూలంగా ఉంది. మేము పెట్రోలింగ్ చేస్తాం, పబ్లిక్ కూడా బాగుంది పెట్రోలింగ్ అని చెప్తున్నారు. ఇదంతా మా సిపి గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. అంటే మీరు గతంలో బండ్ల మీద ఎక్కువ తిరిగి అలవాటైంది కదా, ఇప్పుడు సైకిళ్ళ మీద తిరగగలుగుతారా మీరు? సైకిల్ మీద తిరగలుగుతున్నాము, ఫిట్నెస్లో ఉన్నాము, సైకిల్ మీద తిరుగుతున్నాం. నా వయసు 52 years అయినా కూడా నేను సైకిల్ యాక్టివ్గా తొక్కుతున్నాను. బాగుంది తిప్పుతున్నాం, తొక్కగలుగుతున్నాం. మా వాళ్ళంతా కృష్ణాపల్లి చేసి అంతా యంగ్స్టర్లే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి. ఆటోలు వచ్చి అడిగేది తీసుకోరు, ఆటో వాళ్ళు ఏమన్నా పబ్లిక్ ఇబ్బంది కావద్దు, ట్రాఫిక్ అంటే ఈ బైక్ గవర్నమెంట్